హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్తో మీ ముందుకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. ఇంకా తెల్లారితే శుక్రవారము. సో ఉదయం లేచినప్పటి నుంచి ఇంకా అమ్మవారి అలంకరణ, నైవేద్యాలు, చాలా పనులు ఉంటాయి కదా. సో అరౌండ్ 11:05 అవుతుంది. మీరు చూస్తున్నారు కదా టైం అయితే. డెకరేషన్ అయితే ముందు రోజు నైటే చేసుకున్నాను, ఎందుకంటే దీనికే చాలా టైం పడుతుంది. సో ఇంకా మార్నింగ్ లేవగానే డెకరేషన్ నుంచి స్టార్ట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి ముందు రోజే నేను డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా శుక్రవారం రోజు ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇంట్లో పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్నాను. అత్తయ్య వాళ్ళు కూడా ఊరు నుంచి వచ్చారనమాట. సో ఇంకా నైవేద్యాలు, అందరికీ కూడా భోజనాలు పెడతాను కాబట్టి అత్తయ్య అందరికీ కూడా వంటలు చేస్తారు. సో ఇంకా మా ఇషాన్ ఇప్పుడు నడుస్తున్నాడు, చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. కనిపించినటువన్నీ పీక్తూనే ఉంటాడు. వాడికి భయపడి ముందు రోజే డెకరేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లేస్లోకి రాకుండా అలా ఉయ్యాల అడ్డం అయితే పెట్టేశాము. అయినా అస్సలు ఒక చోట అయితే ఉండడనమాట. చూస్తున్నారు కదా, వాళ్ళ నాని మామిడాకులు కడుతూ ఉంటే ఇంకా అన్నీ పీకేస్తూ ఉన్నాడు. అత్తయ్య వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇదిగోండి అరిటాకులు, అరటి చెట్లు అన్నీ కూడా తీసుకొని వచ్చారు. సో విలేజ్లో ఉంటారు కాబట్టి అన్నీ అందుబాటులో ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. సో మామిడాకుల దగ్గర నుంచి అన్నీ అత్తయ్య వాళ్ళే తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా మాకు సీని తోట ఉంది కాబట్టి తోటలో ఉండే పండ్లు కూడా తీసుకొచ్చారు, వాయనాలకు అందరికి ఇద్దామని చెప్పేసి. అన్నీ కూడా అందుబాటులో పెట్టుకున్నాను, ఏవి మర్చిపోకుండా ఉండడానికి. అమ్మవారి అలంకరణ అయితే పూర్తయిపోయింది. సో ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసేసి నేను రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేశాను. సో ఇంకా ఫైనల్గా ఇదనమాట, నేను ఇంకా శ్రీయాన్షి అలాగే ఇషాన్ కూడా. సో అమ్మవారి అలంకరణ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ నుంచి అమ్మవారి అలంకరణ కానివ్వండి ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో చాలా బాగా కుదిరింది ఈసారి. ఇది 5వ సంవత్సరం అనమాట నేను ఖచ్చితంగా అమ్మవారి వ్రతం చేయబట్టి. సో ఈసారి ఈ 4 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం అలంకరణ చాలా బాగా కుదిరిందని అనుకుంటున్నాను. అంత బాగా నచ్చింది నాకు. సో ఇంకా అందరూ కూడా వచ్చే టైం అయిపోయింది, పూజారి గారు కూడా వచ్చే టైం అయిపోయింది. సో ఇంకా ఇషాన్ చూడండి ఏదో ప్లేట్ తీసుకొని రమ్మంటే తెచ్చిస్తున్నాడు అనమాట. ఇంకా ఇషాన్ కూడా మాకు హెల్ప్ చేసేంత పెద్దోడైతే అయిపోయాడు. చెప్పిన పనులే కాకుండా చెప్పని పనులు కూడా చేస్తూ ఉంటాడు. ప్లేట్ తెమ్మంటే తెచ్చాడు, అక్కడ పెట్టా అంటే మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. సో అది ఇంకా ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కానివ్వండి, క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంది. శారీలో బ్లౌజ్ కాకుండా నేను సపరేట్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఎవరికైనా కానీ శారీ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఇచ్చేస్తాను. సో ఫైనల్గా ఇది నేను, ఇషాన్ ఇంకా శ్రీయాన్షి అనమాట. అమ్మ ఇంకా పిన్ని వాళ్ళు మధ్యాహ్నమే వచ్చారనమాట. ఇంకా ఇషాన్ని పట్టుకోవడానికి ఉండాలి కాబట్టి నేను కొంచెం రమ్మని చెప్పాను. సో అయినా వాళ్ళ తరం కూడా కాలేదు ఇషాన్ని పట్టుకోవడం. అసలు ఇషాన్ని పట్టుకొని అమ్మవారి అలంకరణ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. సో ఫైనల్గా అయితే అన్ని సాధించాను, బాగా చేసుకున్నాను అనమాట. ఇంకా పూజారి గారు కూడా వచ్చేసారు. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ చాలామందే ఉన్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము పూజ స్టార్ట్ చేయడానికి. మా హస్బెండ్ కూడా మళ్ళీ ఫోన్ చేసి అందరినీ పిలుస్తున్నారనమాట. జనరల్గా నేను ముందు రోజే అందరినీ కూడా వెళ్ళి ఇన్వైట్ చేశాను, 6:30కి అలా స్టార్ట్ అవుతుందని చెప్పాను అనమాట. పూజారి గారు కూడా వస్తున్నారని అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశాను. సో ఇంకా పూజకు కావాల్సినటువన్నీ కూడా స్వామి చెప్తున్నట్లుగా నేను అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేకి లేట్ అవుతుందని చెప్పేసి ముందే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. సో ప్రతిసారి యూట్యూబ్లో పెట్టుకొని నేనే పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈసారి ఇలా పూజారి గారిని పిలిచి పూజ చేయించుకుంటున్నందుకు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మామూలుగా శ్రావణ శుక్రవారాలలో పూజారులు అందరూ కూడా బిజీగా ఉంటారు, బట్ ఇలా రావడం అయితే ఆయన ఎంత బిజీలో ఉన్నా కూడా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిలవగానే.
సో ఇంకా మా ఇషాన్ అయితే పూజారి గారు హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు అన్ని విషయాల్లో ఇషాన్ నేను చేస్తానని ఆయన చేతిలో అన్నీ తీసుకోవడము అసలు భలే సందడిగా అనిపించింది అనమాట. ఇషాన్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాడు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. రౌడీలాగా చేస్తున్నాడు. చేయి పట్టుకో, చేతిలో పోస్తాడు స్వామి. అక్షర తీసుకున్నాం ఇద్దరు. శుభే శబరి ముహూర్తే అద్య బ్రహ్మ దక్షకారక అంజేచమణే చవ గోదావరి సరస్వతే నర్మదా వెంకటాయ నమః సుగ్యరాజాయ నమః కుందుముఖేతవే నమః గణారాపయామే ధూపం దర్శయామే. స్టాండ్ ఉద్భుత స్టాండ్ ధూపం పుస్తకాలే నిరాందర్శయామే నమస్కరోమే. హాస్పిటల్ ఎడం చేతులు పట్టుకోండి. జై నమ పార్వతీ పదయ హర హర మహాదేవ. పెట్టుకోండి, పూజించుకోండి. ఓం భద్రం గణేమ శృణ్యామ దేవాంతే శాంతే నమో రాధ నమస్తే దివ్యాజన సాధన సువేద్రామే ప్రయాస్తపయామే యాత్మనీర్యా చిరోటే చదువుతాము. అస్మృషానహం అస్మ పూర్వామృత మధ్యామస్యనాథ ప్రబోధినం శ్రీయం దేవి శ్రీకాంస ప్రాకారమార్తనాం దొరంతి దుప్తాం తర్పయంతే పద్మే సంపద్మం నాంతామిహోపవిశ్రం యూర వస్త్రపయామే. ఓం సురాసురాచితాంగ యుగలే వస్త్రకర ప్రియ వస్త్రం దేశ్యాం. ఓం సురాసురాచితాంగ యుగలే వస్త్రపయామే. కేయూర కంగన దివ్య హరణోపూరమే కలే దివ్య విభూషణ మూల్యాన్ని గృహ పురుషోరుచిత లక్ష్మీదేవతాయ నమః. సువర్ణాభరణర్పయామే ఆభరణార్థక్షతర్పయామే సువర్ణాభరణర్పయామే. సపరణ భువనేశ్వర్యే నమః భువనేశ్వర్యే నమః. శివలక్ష్మీదేవతాయ నమః. ధూమాగ్రాపయామి శివలక్ష్మీదేవతాయ నమః. ధూమాగ్రాపయామి. దీపం దర్శయామి. వరలక్ష్మీదేవతాయ నమః. దీపం దర్శయామి. కృత్తికావర్త సంయుక్తం అంధకర్ణివా వినాశకం దీపం దాస్యం తే దేవితుం గృహాణ ముదితా భవ. లక్ష్మీ తామదర్పై సువర్ణ పుష్పదర్శనయామి. నీరాజనం హారతి నమః. చెప్పిన అక్షరం తీసుకుని ఇద్దరు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యం. చిన్న కట్టను ఎక్కువ కట్టదని గురిక. శరణాగతేన సర్వశాక్తి హరే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవి చిద్మహే విష్ణుపత్యేజ్మహే తన్న లక్ష్మీతో వరలక్ష్మీదేవతాయే నమః. అక్షరం చేసి ముక్కోండి ఇద్దరు. లక్ష్మీ ಚಿತ್ತಗಲದೆ ಭಕ್ತರಮನಯಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲ ಅತಿತ ಪಂಕಜಲೋಚನ ವೆಂಕಟರಮಣ ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜ చూపించిన జ్యోతిని లక్ష్మీ రమణ గోవింద గోవింద. జై నమ పార్వతీ పదయ. పిల్లలు చూపించినట్ల తక్కువనే. లక్ష్మీ రమణ గోవింద గోవింద. జై నమ పార్వతీ పదయ. పూజ అయితే ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నా మొహంలో. మీరు వెలుగును చూస్తున్నారు కదా. సో ప్రతిసారి పూజ అంతా పూర్తి అయిపోయి హారతి ఇచ్చేటప్పుడు నాకు ఏదో ఒకలాగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట అమ్మవారి ఫేస్ని చూస్తే. సో అదే పనిగా హారతి ఇచ్చేటప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ దీపాల వెలుగులో అమ్మవారిని చూడాలనేది నాకు ఇష్టం అన్నమాట. సో ఈసారి కూడా అలాగే దీపాల వెలుగులో అమ్మవారిని చూస్తూ అలా హారతి ఇస్తూ ఉంటే అసలు ఎంత పవర్ఫుల్గా అనిపిస్తుందో, ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నేను ప్రతిసారి ఫీల్ అవుతాను. ఈసారి కూడా అలా ఫీల్ అయిపోయాను అనమాట. నా కళ్ళల్లో మీరు చూస్తుంటే ఈసారి కావాలంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా మొత్తం కూడా పూజా కార్యక్రమం అయితే అయిపోయింది.
సో ఇంకా పూజారి గారు కూడా వేరే ఫంక్షన్ అయితే ఉందని చెప్పేసి త్వరగా పూజ పూర్తి చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారనమాట. సో అసలైన కార్యక్రమం మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మాతో వ్రతం చేయించి అసలు వ్రత కథలు కూడా చెప్పి అంతా కూడా సవ్యంగా జరిగింది. సో ఇప్పుడైతే ఇంకా వాయనాలు ఇవ్వాలన్నమాట. సో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ముఖ్యమైనది మనం వాయనాలు ఇవ్వడమే. సో ఇప్పుడైతే ఇంకా వాయనాలు ముందే ఇచ్చేస్తాను, భోజనాలు కూడా పెడతాను కాబట్టి ముందే అందరినీ కూర్చోబెట్టి పసుపు పట్టించి ఆశీర్వాదం తీసుకుంటానన్నమాట వాయనాలు అయితే ఇచ్చేసి. ఇంకా ఇప్పుడైతే అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అమ్మవారికి ఇంకా అక్షింతలేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారు. కృష్ణునికి ఎంత రీతమ్మ అష్టేగానే తులసి అరుగుదే.
అయితే అద్భుతంగా జరిగిందండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. సో అందరికీ కూడా వాయినాలు ఇచ్చాము. ఇంకా తర్వాత భోజనానికి కూర్చున్నారనమాట. సో ఈ లోపలే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా బయట. సో నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. జనరల్గా అంటారు కదా, పెళ్ళి జరిగినప్పుడు కానీ ఏదన్నా గృహప్రవేశాలు అలాగే పూజలు చేస్తున్నప్పుడు వర్షం పడితే దేవుడు ఆశీర్వదించినట్టే అని చెప్పేసి. సో పూజ అయిపోయి అందరు భోజనాలకి కూర్చోగానే వర్షం పడగానే అమ్మవారు ఆశీర్వదించారని అనుకున్నాను నేనైతే. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా అందరూ కూడా భోంచేస్తూ ఉన్నారు. ఇంకా వంటల విషయానికి వస్తే మొత్తం అత్తయ్య గారే చేశారు. నేను అసలు కిచెన్లోకే వెళ్ళలేదన్నమాట. అద్భుతం అసలు. అత్తయ్యకి కానీ మా హస్బెండ్కి కానీ ఎన్నిసార్లు చెప్పింటానో ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు పప్పు కానీ, రసం కానీ, ఆలు కర్రీ కానీ, లెమన్ రైస్, అన్నిటికంటే చెప్పుకోవాల్సింది పాయసము. ఎస్పెషల్గా పాయసం ఎంత అద్భుతంగా ఉందో. పాయసం అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. అత్తయ్య ఇంకోసారి చేసిస్తానన్నారు. నా కోసం అన్నిసార్లు మెచ్చుకున్నాను అనమాట నాకు పాయసం నచ్చిందని. నాకు అసలు సరిగా రాదు పాయసం, శనగవేళ్ళ పాయసం అంటారు కదా అది. ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు అత్తయ్య చేసిస్తా అన్నారు ఇంట్లో. సో ఇంకా అందరు కూడా ఇలా భోంచేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇషాన్ అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. సో ఉయ్యాల్లో ఉండేది ఎవరంటే ఇంకా సంతోష్ వాళ్ళ కూతురు అనమాట. సో వాళ్ళు భోంచేస్తున్నారు కాబట్టి ఇదిగోండి మా హస్బెండ్ ఇలా ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు. సో ఇంకా మా బ్రదర్ అలాగే మా చెల్లెలు కూతురు అనమాట. సో తనకి ఇప్పుడు 4 months అనమాట. ఎంత క్యూట్గా ఉంటుందో. సో ఇంకా అందరు కూడా భోంచేసి అందరు కూడా ఇళ్ళకి వెళ్ళిపోయారు వాయనాలు తీసుకొని. నైట్ అరౌండ్ 11 అవుతుంది. సో ఇంకా మొత్తం కూడా సర్దేసుకున్నాను కిచెన్ కానీ. ఇంకా అందరు భోంచేసి వెళ్ళిన తర్వాత ఉంటాయి కదా పనులు, అంతా క్లీన్ చేసుకొని. సో ఆ రోజు నైట్ తప్పకుండా మనం చాప మీదే పడుకోవాలి. అలాగే హారతి కూడా ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉండాలన్నమాట. అంటే ఒక చిన్న దీపం పెట్టేసి ఆ దీపం అయితే మనము అమ్మవారికి నైవేద్యం పెట్టి కదిలించేంత వరకు సో అది శాంతి కాకుండా మనం నైట్ అంతా చూసుకుంటూ ఉండాలి. ఇంకా నైట్ పనంతా అయిపోయాక ఇదిగోండి అమ్మవారి దగ్గర కూర్చొని లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ దీపం వెలుగులో అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాం అనమాట నేను మా హస్బెండ్ అయితే. ఇంకా శుక్రవారం రోజు అయితే అలా జరిగిపోయింది. ఇంకా ఉదయం లేస్తేనే అమ్మవారి కోసం నైవేద్యం వండి సో నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హారతి ఇచ్చేసి కదిలిచ్చాను అనమాట అమ్మవారిని. నాకు భలే బాధ వేసింది అమ్మవారిని కదిలిస్తూ ఉంటే. ఎంత చక్కగా ఎంత బాగా అలంకరణ మళ్ళీ అన్నీ తీసేయాలంటే నాకు మనసు ఒప్పలేదన్నమాట. ఇంకా తప్పదు కదా మరి. సో ఇంకా అమ్మవారిని అలా మళ్ళీ చూసుకుంటూ అన్ని పనులు చేసుకున్నాను అనమాట. సో ఆ రోజు వెలుతురులో అమ్మవారు అంటే డే టైం ఎంత బాగా అనిపించారు అమ్మవారు అయితే. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, శ్రీయాంశి వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఉండింది. శ్రీయాంశిని రెడీ చేశాను అనమాట. సో ఫైనల్గా మా రాధ అనమాట శ్రీయాంశి. సో ఎంత క్యూట్గా ఉంది కదా. సో తను డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉందన్నమాట. సో ఇంకా శ్రీయాంశిని అన్ని పనులు చేసుకుంటూ సో ఇంకా శ్రీయాంశిని కూడా రెడీ చేసి వాళ్ళ డాడీ స్కూల్ దగ్గర వదిలేయడానికి వెళ్ళాడు. అప్పుడే శ్రీయాంశికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. స్కూల్లో చాలా బాగా వేసింది డ్యాన్స్. ఆ క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో వాళ్ళ డాడీ స్కూల్లో వీడియో తీసుకొని వచ్చారనమాట తను డ్యాన్స్ చేసేటప్పుడు. సో మొత్తం కూడా యూట్యూబ్కి సంబంధించిన వీడియో తీయకుండా అన్ని షార్ట్స్ తీసాడనమాట. సో అందుకే ఇలాగే పెట్టేస్తున్నాను వీడియోస్. సో తప్పకుండా చూడండి శ్రీయాంశి ఎలా డ్యాన్స్ వేసిందో. అండ్ అలాగే కృష్ణాష్టమి వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేసింది సాటర్డే అనమాట. సో మండే రోజు రియల్ కృష్ణాష్టమి కదా. సో అప్పుడు మళ్ళీ నేను రాధగా అలాగే ఇషాన్కి కృష్ణుడిగా సెలబ్రేట్ చేశాను. అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి.
ఇంకా స్కూల్లో ప్రోగ్రామ్ అయితే అలా జరిగిందనమాట సాటర్డే. ఇంకా మండే రోజు కృష్ణాష్టమి కదా, సో అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సో మా ఇంట్లో కృష్ణుడికి ఇలా పూజ చేసుకొని నైవేద్యంగా నేను సేమియా చేసింటే పెట్టానన్నమాట. సో ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పేసి నేను సేమియా చేసింది సో వేడిగా ఉందని ప్లేట్లో పెట్టున్నాను. సో స్నానానికంటే ముందుగా మామూలుగా అయితే టిఫిన్ పెట్టాను పిల్లలకి, బట్ ఆ రోజు కొంచెం పూజా కార్యక్రమం టిఫిన్ అంతా కూడా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఆకలి వేస్తుందని చెప్పి ఫస్ట్ టిఫిన్ పెడదామని ప్లేట్లో పెట్టాను చల్లగా కావడానికి. నేను ఏదో పనిలో ఉన్నాను, అసలు శ్రీయాంశి ఎప్పుడు ప్లేట్ తీసుకొచ్చిందో తెలీదు. చక్కగా ఇలా బయట కూర్చొని వాళ్ళ తమ్ముడికి తినిపిస్తూ తను తింటుందన్నమాట. అసలు నాకు భలే హ్యాపీగా అనిపించింది. సో చూడండి ఎంత ఆకలిగా ఉన్నారో. రాత్రి ఇంకా హడావిడిలో పూజ టైంలో వీళ్ళు సరిగ్గా తినలేదు. సో ఇంకా తినిన తర్వాత వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా కృష్ణుడిగా రాధగా రెడీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇలా రెడీ చేయడం స్టార్ట్ చేయగానే శ్రీయాంశి హాయిగా నిద్రపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి మా చిన్ని కృష్ణుడు. సో ఇప్పుడైతే ఇషాన్కి 15 months పూర్తి అయిపోయింది, 16th month రన్నింగ్ అనమాట. సో రీసెంట్గా ఇషాన్ బర్త్డే కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాం మేమైతే. దానికి సంబంధించిన వీడియో అయితే వ్లాగ్ లాగా తీయలేదు, ఎందుకంటే ఇంకా ఇషాన్ బర్త్డే అంటే మేము ఎంత బిజీగా ఉంటామో మీకు తెలుస్తుంది కదా. సో వీడియో తీయడానికి కూడా ఎవరు లేరనమాట. బట్ మామూలుగా ఫంక్షన్ జరిగిన వీడియో అంతా కూడా నేను మళ్ళీ ఇస్తాను, ఎందుకంటే ఫోటో స్టూడియో వాళ్ళు ఇంకా మాకు ఇవ్వలేదు. సో వాళ్ళు ఇవ్వగానే నేను మీకు ఇక్కడ యూట్యూబ్లో అయితే ఇస్తానన్నమాట. ఇంకా అలాగే శ్రీయాంశి బర్త్డే కూడా రీసెంట్గా 5th yearది మేము షిర్డీలో సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని August 11th జరిగింది శ్రీయాంశి బర్త్డే. సో 9th నుంచి అలాగే మేము తాడిపత్రి వచ్చేసరికి 15th 16th రీచ్ అయ్యామన్నమాట. సో అన్ని డేస్ షిర్డీలో ట్రిప్ ఎలా జరిగింది, సో ఎలా ఎంజాయ్ చేసాం, శ్రీయాంశి బర్త్డే ఎలా చేసాం అన్నీ కూడా నెక్స్ట్ ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ తర్వాత కంటిన్యూగా ఒక 4-5 వ్లాగ్స్ ఉంటాయి. సో ఎవ్వరు మిస్ కావద్దండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇంకా కృష్ణాష్టమి రోజు ఇదిగోండి శ్రీయాంశిని రాధగా అలాగే ఇషాని కృష్ణుడిగా బాగా రెడీ చేశాను. సో కొన్ని వీడియోస్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను కదా. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే. మీకు అందరికీ నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ షిరిడి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను, తప్పకుండా చూడండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.